ప్రస్తుతం ఉన్నటువంటి కాంటెంపరీ సేఫ్టీ మెజర్స్కి 8 మంది ప్రాణాలు పోవడం, మరో చావు బ్రతుకుల మధ్య హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకోవడం అనేటువంటిది ఒక రకంగా దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చనీయాంశంగా, చనిపోయినటువంటి వారి కుటుంబాలకి 1 కోటి రూపాయలు చెప్పిన ప్రభుత్వం నుంచి సాయం చేయాలని, అలాగే వారి కుటుంబ సభ్యులకి ఉద్యోగం ఇవ్వాలన్నటువంటి డిమాండ్ని, అలాగే క్షతగాత్రులకి ఒక 50 లక్షల రూపాయలు ఇవ్వాలన్నటువంటిది అందరూ కూడా డిమాండ్ చేశారు. సరే, రాత్రి వరకు దాని మీద చర్చ జరిగింది. కేంద్ర మంత్రి గారు వచ్చి 25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే ముఖ్యమంత్రి గారి కొడుకు షాడో సీఎం కూడా ఈరోజు రావడం జరిగింది. వచ్చిన తర్వాత వారు మాట్లాడినటువంటి తీరు చూసి ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ముక్కును వేలేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళు వీరు దేనికి వచ్చారు, వీరు వచ్చినటువంటి దానికి కారణం ఏంటి, కేవలం రాజకీయాలు చేయడానికి వచ్చారా, రాజకీయాలు మాట్లాడడానికి వచ్చారా, లేదా కుటుంబాలకి ధైర్యం చెప్పి వారికి ఏదో ప్రభుత్వం తోడుగా ఉంటుందనేటువంటి భరోసా ఇవ్వడానికి వచ్చారా అనేటువంటిది అర్థం కాలేదు ఎవరికి కూడా. ఉదయం నుంచి జరిగినటువంటి సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చూస్తే ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ అనేటువంటిది ఒక మనిషికి వస్తుంది. నీ చేతగానితనం బయటపడిన తర్వాత ఇటువంటివి అడ్డుకట్ట వెయ్యలేక చేసినటువంటి తప్పులు ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారనేటువంటి భయం వచ్చినప్పుడు ఈ రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఆయన మాట్లాడినటువంటి తీరు కూడా ఒక నియంతలాగా మాట్లాడాడు. అంటే నీ ఇంట్లో ఎవడన్నా పోతేనే వచ్చి నేను అడగాల, దానికి మా ఇంట్లో పోయినోడు ఎవడన్నా వచ్చి ఆ బాధలో వారు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితులు ఆ కుటుంబ సభ్యులు ఉంటే, ఆ కుటుంబ సభ్యుల తరపున కార్మిక సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నీ తాలూకా సమాధానం అంత యారగెంట్గా ఉంటే, కొంతమంది పెద్దలు చెప్తా ఉన్నారు, కుక్కను తీసుకొని వచ్చి కనకపు సింహాసనం మీద కూర్చోబెడితే ఈ రకంగానే వ్యవహరిస్తుంది అన్నటువంటి మాట. ఏ రకంగా అంటే అంత బరితెగించి ఓదార్చాల్సినటువంటి సమయంలో తిరిగి రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడినటువంటి సందర్భాలు చూసాం. కార్మిక సంఘాలని సీనియర్ మోస్ట్ నాయకులు, బహుశా వారు ఆ కార్మిక సంఘాల్లో పనిచేసేటువంటి సమయానికి బహుశా నువ్వు పుట్టుండవు కూడా, అంత సీనియర్ మోస్ట్ ట్రేడ్ యూనియన్ లీడర్స్ అక్కడ ఉంటే వారిని నీకు అధికారం ఉంది కాబట్టి నీకు చెల్లిపోతుంది. అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు. నువ్వు మాట్లాడినటువంటి మాట ఎప్పటికీ కూడా విశాఖ ఉక్కు చరిత్రలో అనేక ఇన్సిడెంట్స్ గతంలో జరిగి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు, ఈ ప్రభుత్వం తరపున వచ్చినటువంటి ఈ ప్రతినిధిగా వచ్చినటువంటి ఈ మనిషి తాలూకా వ్యవహారం తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉండొచ్చు. మాకెవరికి ఉత్తరాంధ్ర ప్రాంతంలో మీలా డబ్బు ఉండకపోవచ్చు, నీలా అక్రమ సంపాదన ఉండకపోవచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి, కార్మిక సంఘాల నేతలకి ఆత్మగౌరవం, ఆత్మాభిమానం అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం.